ఆయన వార్ మొదలు పెట్టారు. ఓన్లీ వన్ కమెడియన్ ప్రభాస్ అన్న రాసి పెట్టుకోండి. He knows about it. He didn't tell you. I was not aware of it. Yeah. They think the audience are so dumb. నువ్వేం బీకలేవు. మేము చేయగలిసిన డ్యామేజ్ నేను చేస్తా. Jasprit Bumrah ji, I am your biggest fan. I love football. నా సినిమా గురించి నేను ఎప్పుడు మాట్లాడాలి? వార్ మొన్నే మొదలైంది. Fame speaks loudly, silence speaks louder. The cameras capture the faces, but never the battles behind them. Every frame has another side. Every victory leaves a question. The lights never stop shining. Neither do the stories behind them. Ladies and gentlemen, welcome back to my channel Cinema and Series. Before we begin, I just want to take a moment to thank every one of you. Creators, meme pages, actors, industry people and everyone who shared Why Do We Need Cinema on your stories. It truly means a lot. Thank you. ఈ మధ్య చెప్పిన టైంకి సినిమా రిలీజ్ అవుతుందో లేదో పక్కన పెడితే చెప్పని టైంకి కాంట్రవర్సీలు మాత్రం టక్కున రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్గా జరిగిన 16 కాంట్రవర్సీస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మీరేం చేయాల్సిన పని లేదు. సిట్ టైట్, అన్నం తింటా చూడండి. అలాగే 100Kకి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు కొంచెం పుష్ చేస్తే ఆ ఫిగర్ని త్వరలో టచ్ చేయొచ్చు. కొత్తగా వచ్చుంటే వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్అవుట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. క్వాలిటీ స్టఫ్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే దేవర కథ వినాలి. నాకు గన్నెత్తారా? అవసరం లేదు, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది సార్ ఒక ఇన్సిడెంట్తో. ఒక వెబ్సైట్ తలుచుకుంటే, ఒక రిపోర్టర్ తలుచుకుంటే ఒకటి జీవితం మారిపోద్ది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను. ఒకప్పుడు కొబ్బరిమట్ట సినిమా రిలీజ్ టైంలో ఒక వెబ్సైట్లో సాయి రాజేష్ గారి గురించి ఇండైరెక్ట్గా ఆర్టికల్ వేశారు. ఇంకా దానివల్ల అప్పట్లో ఆ వెబ్సైట్ మీద కేసు కూడా వేశారు. బట్ స్టిల్ నో యూస్. అండ్ మోర్ దాన్ దట్ వెబ్సైట్, అందులో ఆర్టికల్స్ రాసే ఒక రిపోర్టర్ గురించి సాయి రాజేష్ గారు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఈ జర్నలిస్ట్ స్పెషాలిటీ ఏంటంటే కొన్ని ఇక్కడ రాస్తాడు, కొన్ని వేరే దగ్గర రాస్తాడు. ప్రతి హీరో మీద, డైరెక్టర్ మీద అలా రాయగలిగేవాడు ఒక్కడే, కేవలం ఒక్కడు. ఆడే చక్రం తిప్పుతాడు. దీనికోసం అప్పట్లో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆఫీస్ ముందర నిరాహార దీక్ష కూడా చేశారు. బట్ అప్పట్లో పెద్ద సపోర్ట్ రాలేదు ఆయనకి. నా బలం ఈరోజు సరిపోకపోవచ్చు. ఇప్పుడు మీరు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో ట్రెజరర్ కదండి. ఫెడరేషన్ కి వైస్ ప్రెసిడెంట్. దానికి ఒక రకంగా పరోక్షంగా గ్రేట్ ఆంధ్ర అనే కారణం అనుకుంటాను. ఎలాంటి బ్లాక్మెయిల్స్ అంటే నువ్వేం బీకలేవు. మామూలు బెదిరింపులు కాదు సార్. 2 days. మెనీ ఇయర్స్ లేటర్ సడన్గా ఏమైందో ఏమో, చెన్నై లవ్ స్టోరీ సినిమా నుండి ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు విఎస్ఎన్ మూర్తి గారు ఒక ట్వీట్ వేశారు. దానికి సాయి రాజేష్ గారు చాలా హార్ష్గా రియాక్ట్ అయ్యారు. నేను స్క్రీన్ మీద వేస్తా చూడండి. అలా రియాక్ట్ అవ్వడం మాత్రమే కాకుండా ట్విట్టర్ యూజ్ చేసే వాళ్ళంటే ఇది ఆయనకి రీచ్ అయ్యేలా చేయమని కూడా పెట్టున్నారు. అది కూడా సూపర్ హార్ష్గా. దీని తర్వాత సాయి రాజేష్ గారు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ సపోర్ట్తో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్కి ఒక ఫార్మల్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇంకా రిపీటెడ్ వైలేషన్స్, డిఫరెంట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, జర్నలిస్ట్ నుండి చాలా కంప్లైంట్స్ రావడం వల్ల ఆయన 3 months సస్పెండ్ చేస్తున్నారు. ఇంకా 3 months అయిపోతున్న టైంలో మళ్ళీ TFJA నుండి ఒక నోట్ రిలీజ్ చేశారు. ఇండస్ట్రీలో డిసిప్లిన్, మ్యూచువల్ రెస్పెక్ట్ రెండు ఉండాలి. ఇండస్ట్రీ మంచి కోసం మళ్ళీ ఇంకో మీటింగ్ ఏర్పాటు చేసి అందరూ డిస్కస్ చేసుకుని ఈ 3 months బ్యాన్ ని నెక్స్ట్ మా నుండి అఫీషియల్ నోట్ వచ్చారు ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పారు. దీని గురించి మూర్తి గారు ఎక్కడ ఏం మాట్లాడలే కానీ ఆయన పక్కన పెట్టిందని కొంతమంది ఇండస్ట్రీ పీపుల్ మాత్రం మంచిగా ఫీల్ అయ్యారు. పండిత్ సరోజ్ కుమార్ గారు అయితే డైరెక్ట్ గా జర్నలిజం ని సెల్ఫ్ గెయిన్ కోసం మిస్యూజ్ చేసి ఇలానే ఉంటుందని ట్వీట్ చేస్తే, మంచు లక్ష్మి గారు అయితే మంచి పని అలాగే అవ్వాలని రెస్పాండ్ అయ్యారు. Very good. He deserved it. I had to be the voice of it first. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆయన మీద బ్యాన్ ఎప్పుడైతే వేస్తారో నాగవంశీ గారితో నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందని నేను వెయిట్ చేస్తాను. మీకు క్రష్ ఉన్న యాక్ట్రెస్ కానీ యాంకర్ కానీ ఎవరు? యాంకర్ I don't know how relevant it is today. And as far as my knowledge goes, the CBFC in any case is not supposed to censor. It's supposed to grade the film ki, certify कि किस age group को ये film हम दिखा सकते हैं. ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్, బట్ చిన్నగా అయిపోకూడదు. ప్రెసెంట్ CBFC, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, బట్ ఆ పని తప్ప మిగతా అన్ని చేస్తుంది ఈ మధ్య. లైక్ వాస్తవంగా మాడాలంటే CBFC అనేది ఒక సినిమా సర్టిఫికేషన్ చేయాలి. సెన్సార్ బోర్డ్ కాదు CBFC అంటే. పాతవి పక్కన పెడితే రీసెంట్ గా ఒక 6-7 months నుండి చాలా సినిమాలకి ఫైనల్ మూమెంట్ లో చాలా కష్టాలు పెట్టింది. ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్స్. కపుల్ ఫ్రెండ్లీ, హే భగవాన్, చాయ్వాలా, సరస్వతి, వానర, చిదంబరం, పాపం ప్రతాప్, ఇలాగ మల్టిపుల్ అదర్ ఫిల్మ్స్ సినిమా రిలీజ్ కి ముందు ఈ సీన్ కట్ చేస్తే గానీ సర్టిఫికేషన్ ఇవ్వము, ఈ టైటిల్ మారుస్తే గానీ U/A ఇవ్వము అని చాలా విషయాలు జరిగాయి. సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేయడం, వాళ్ళకి నాకు ప్రాబ్లం లేదండి. వాళ్ళు చెప్పిన పాయింట్స్లో సెన్సార్ జరిగినప్పుడు కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ మార్చాలి, మార్చకపోతే ఏ సర్టిఫికేట్ ఇస్తాము. సో బట్ వాళ్ళు అంటే భగవాన్ అంటే భగవంతుడిని రిఫర్ చేస్తున్నారు కదా, సో అది ఉండకూడదు అనేసి అన్నారు అన్నట్టు. చాయ్ వాళ్ళకి అదే ఇష్యూ జరుగుతుందని. కానీ అన్ఫార్చునేట్ టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఆ వానరా అనే సినిమాకి జరిగింది. 1.5 years బ్యాక్ మా టైటిల్ ఇది అని చెప్పి, మా స్టోరీ ఇది అని చెప్పి, మా స్క్రీన్ ప్లే ఇది అని చెప్పి మేము ఛాంబర్లో రిజిస్టర్ చేసాం. ఇప్పుడు వానరాలో బూత్ ఏం లేదు, చాయ్ వాళ్ళలో బూత్ ఏం లేదు. వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్తో టైటిల్ మార్చాలి అని అన్నారు.
అప్పుడేమైంది, అప్పుడెందుకు అక్కడ రిజెక్షన్ రాలేదు అంటే ఈ ఇండస్ట్రీ దిస్ ఇస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. సో ఆ ప్రాసెస్ ఫస్ట్ నుంచి ఉంటే మాలాంటి వాళ్ళకి కష్టం ఉండదు. సెన్సార్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ వీ హ్యావ్ టు అప్లైజ్, అంటే మనకు సిస్టమ్స్ ఇంకా కొన్ని అలా ఉన్నప్పుడు మనం కూడా వీ హ్యావ్ టు అప్లైజ్, తప్పదు. ఇంకా దానివల్ల చాలా లాసెస్ ఫేస్ చేశారు కూడా. నేను ఏ రేటెడ్ మూవీస్ గురించి ఒక వీడియో చేశాను డెడికేటెడ్గా. ఈ వీడియో తర్వాత చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఈ దరిద్రం మోస్ట్లీ మన కంట్రీలో తప్ప ఇంకెక్కడ చూడలేం. సర్టిఫికేషన్ కాదు, సెన్సార్. ఇప్పుడు 18 years దాటిన ఎవరికైనా సరే మంచి ఏంది చెడేంది, ఏం చూడాలి ఏం చూడకూడదు, ఇలాగ వాడి ఇష్టాలు వాడుకుంటాయి. సాఫ్ట్ కార్న్ సినిమాలు ఫ్రీ పాస్ ఇస్తారు, గ్లామర్ సీన్స్ కి ఫ్రీ పాస్ ఇస్తారు, రిలీజియస్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేసే సినిమాలకి ఫ్రీ పాస్ ఇస్తారు. కానీ ఒక బూత్ మాట లేదంటే ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఒక న్యూడ్ సీన్ కి సెన్సార్ వేస్తారు. ఫారిన్ లో కూడా వీటికి మెచ్యూర్ ఆడియన్స్ ఓన్లీ అని, ఆర్ రేటెడ్, ఏ రేటెడ్ అని రేటింగ్స్ ఇస్తారు. కానీ కట్స్ చెప్పరు. ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమాకి రేటింగ్స్ ఇచ్చి తప్పుకుంటారు. I think censor board needs to relook at themselves. They are more and more coming across as people who know how to stop a film rather than how to facilitate a film. फिल्मों को सेंसर नहीं करना चाहिए, ये सेंसर बॉडी नहीं है, ये सेंट्रल बोर्ड ऑफ फिल्म सर्टिफिकेशन है. ये कितनी बार बोले यार. Everybody has had an issue with the censor board in the last 4 to 5 years, 3 to 4 years. And they're not even a censor board, they're a board of certification. అంతెందుకు ఒక్కటే ఇండియన్ సినిమా మన దగ్గర ఏ రేటెడ్ ఇచ్చి కట్స్ బీప్స్ సెన్సార్ ఉంటే అదే సినిమా యూఎస్ ఆర్ ఎనీ అదర్ ఫారిన్ వర్షన్ కి ఏ రేటింగ్ విత్ నో కట్స్ నో బీప్స్ ఉంటాయి. మన దగ్గర ఏందిరా అంటే ఎవరో 10 మంది జ్యూరీ మెంబర్స్ కూర్చొని కోట్ల మంది ఏం చూడాలి ఏం చూడకూడదని డిసైడ్ చేస్తున్నారు. సెన్సర్ బోర్డ్ అండ్ సెన్సర్షిప్ by like 10 people sitting there and saying ye nahi hona chahiye, I don't agree to that. I don't understand because now you're saying it's an adult certificate, so now adults are going to watch it. What are you protecting the adults from? Exposed to drugs, violence, women, sex, alcohol, smoking, 18 years and above, you know the evils of the world. Internet. Correct. You know the evils of the world, you're an adult. उसमें भी आप words को beep कर रहे हो, उसमें भी आप cuts कर रहे हो. 18 साल का आदमी देखेगा तो क्या देखेगा? సరే, డిసైడ్ చేసే వాళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళ, ఆర్ట్ తెలిసిన వాళ్ళ అంటే ఏముండదు. ఎవరెవరో ఉంటారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటో మనకు తెలియదు, వాళ్ళకి నచ్చకపోతే తీసేయాలి. ఒక పర్టికులర్ 10 మంది ఇది చూస్తే మంచిది కాదు, ఇది చూస్తే చెడిపోతారు అని చేయటం అనేది వన్ ఆఫ్ ద స్టూపిడెస్ట్ థింగ్స్. మళ్ళీ దానికి తోడు సీన్ కట్ చేసినా సరే థీమ్ కి ఏ రేటింగ్ ఇచ్చి ఆడియన్స్ ని నారో డౌన్ చేస్తున్నారు. అంటే అడల్ట్స్ ఓన్లీ అని రేటింగ్ ఇచ్చేసి మళ్ళీ సీన్స్ ని బ్లర్ చేయడం, కట్స్ చెప్పడం, బీప్ చేయడం ఏంటో వాళ్ళకే తెలియాలి. రీసెంట్ గా మళ్ళీ ఓటీటీలో రిలీజ్ అయ్యే కంటెంట్ కూడా సర్టిఫికేషన్ తీసుకుని రావాలని ట్రై చేస్తారు. సర్టిఫికేషన్ లేకుండానే రీసెంట్ గా వస్తున్న సిరీస్ లో ఆల్రెడీ సగం సీన్ లేపేస్తున్నారు. ఇంకొచ్చాక ది బాయ్స్, మిర్జాపూర్ లాంటి సిరీస్ రిలీజ్ కూడా అవ్వనివ్వరేమో. Filmmaker or an artist have to go through this. Why can't we just make the films we are making and let them be certified and let people watch them? Are we not voting? ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేసే ఫిల్మ్ లో ఇది ఉండదు, ఆ వర్డ్ వాడద్దు, ఇది వాడద్దు అంటే అంతకన్నా స్టూపిడ్ ఏమి ఉండదు. There should be no censorship in general. It should be certification. I mean, you can certify a film and then you can choose, and people can choose as consenting adults that they want to or they don't want to watch a film. It's a procedural thing. You should go there, you should get your certification and leave. They should say, okay, it's adult if they want to have whatever they do. And they should sign it and say, okay, fine, it's going to be an adult film or whatever. We anyway applied for an adult certificate. ఆర్జీ గారు బ్యాన్ ది సెన్సార్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ రీసెంట్ గా ట్వీట్ చేశారు. అండ్ నేను ఒక క్లిప్ కూడా చూసాను, ఫిల్మ్ మేకర్స్ అందరం సెన్సార్షిప్ గురించి ఒక మీటింగ్ పెట్టాలి అన్నది. అది పెడదాం అనుకున్నా కానీ దొరకలేదు. సో ఫ్యూచర్ లో ఈ సెన్సార్షిప్ గురించి మంచి లాస్ వస్తాయి, కానీ ఈసారి ఆడియన్స్ కి ఫేవర్ గా రావాలనుకున్నాను. చూద్దాం. రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారి పర్ఫెక్షనిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇంకా మహేష్ బాబు గారు చేస్తున్న సీన్ ని రాజమౌళి గారు ఆల్మోస్ట్ 90+ టేక్స్ తీసుకున్నారు, అప్పటికి కూడా కన్విన్స్ అవ్వలేదు, షాట్ ని తర్వాత రోజుకి పోస్ట్ పోన్ చేశారని చెప్పారు. A particular shot in the film, Mahesh and we started shooting it in the morning, and I don't know if it was take 94 or 97. One shot start in the morning, then we go back, we start again 6:37, pack up, we'll do this again tomorrow morning. అంతే. ఇంకొంతమంది దీన్ని ఇలా సర్క్యులేట్ చేశారు, మహేష్ బాబు 95 టేక్స్ చేసినా రాజమౌళి కన్విన్స్ అవ్వలేదు, రాజమౌళి కావాల్సిన ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఇలా న్యూమరస్ వేస్ లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్ప్రెడ్ చేశారు. పృథ్వీరాజ్ గారు క్లియర్ గా చెప్పారు షాట్ లో ఇద్దరు ఉన్నారని. Mahesh and we started shooting it in the morning. అంటే అది రామాయణ ఎపిసోడ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఆ ఎపిసోడ్ ఐమాక్స్ ఫార్మాట్ లో షూట్ చేశారు. అండ్ మోస్ట్లీ 90 టేక్స్ కి రీజన్ యాక్టింగ్ కంటే టెక్నికల్ డిఫికల్టీస్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ ది ర్యాప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గారు ఐమాక్స్ ఫార్మాట్ చూస్ చేసుకున్న తర్వాత ఇనిషియల్ డేస్ లో వాళ్ళు పడిన కష్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. The creative challenges were different, the technical challenges were different, everything. It was like approaching a completely new film. So there were a lot of challenges. You shoot for IMAX and frame for CinemaScope, or do you shoot for CinemaScope and frame for IMAX? So how do you do that? That's quite a challenge, and so it was quite a challenge. సినిమాస్కోప్ షూట్ చేయడానికి అలవాటు పడి ఐమాక్స్ షూట్ చేయడం కొంచెం కష్టమైందంట. ఐమాక్స్ కి టాప్ అండ్ బాటమ్ ఇమేజ్ పెరగడం వల్ల మన స్క్రీన్స్ యాజ్ వెల్ as ఐమాక్స్ రెండు స్క్రీన్స్ లోనూ ఇమేజ్ మంచి కనపడడానికి ఫ్యూ డేస్ ట్రయల్ అండ్ ఎర్రర్ జరిగిందంట. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇదే అయి ఉండొచ్చు. దీని గురించి వారణాసి రిలీజ్ ఇంటర్వ్యూస్ లో క్లారిఫికేషన్ రావచ్చు. ఏ మాటగా మాట.
ఈ సంవత్సరం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇది నాకు. అండ్ అసలు ఏమైందంటే మనకి వెంకటేష్ మహా గారు కేజీఎఫ్ గురించి మాట్లాడిన మాటలు గుర్తుండే ఉంటుంది. ఈడెళ్ళాలని ఉద్ధరిస్తాడు. ఆ తల్లి మహాతల్లిని నాకు కలవాలని ఉంటుంది. ఎంత నీచ్ కమీన్ కుత్తే కాబట్టి ఆడంత నీచ్ కమీన్ కుత్తే ఎవడని ఉంటాడా? అలాంటి కుత్తే అవమని చెప్పేసి తల్లి అడిగితే యాక్చువల్లీ ఈ ఇష్యూకి నిప్పులో పెట్రోల్ పోసినట్టు సలార్ అండ్ డంకీ రిలీజ్ అప్పుడు మహా గారు నేను డంకీ ఫస్ట్ డే చూస్తున్నాను, నా ఫేవరెట్ రాజ్ కుమార్ హిరాని అండ్ షారుఖ్ ఖాన్ కోసం ఒక పోస్ట్ కూడా వేస్తున్నారు. దీంతో మళ్ళీ నీల్ ఇంకా కేజీఎఫ్ ఫ్యాన్స్ ఇంకోసారి డిస్కషన్ లోకి వచ్చారు. ఏంది బ్రో కమర్షియల్ సినిమా మీద నీ ఏడుపు అని. ఆయన దానికి కూడా రెస్పాండ్ అయ్యారు. నాకు సలార్ ట్రైలర్ రిలీజ్ అయ్యిందనే విషయం కూడా తెలియదు నేను ఈ పోస్ట్ చేసినప్పటికీ. నేను ప్రభాస్ గారికి హ్యూజ్ ఫ్యాన్, ఎప్పటికైనా ఆయనతో వర్క్ చేయాలని ఉంది నాకు. దయచేసి ఇంకా నా నుండి మీరు మూవ్ ఆన్ అవ్వాల్సిన టైం వచ్చింది అని. ఇంకా టైంలో ప్రభాస్ గారి ఫ్యాన్స్, నీల్ ఇంకా కేజీఎఫ్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ అండ్ మెయిన్ గా కమర్షియల్ సినిమా ఫ్యాన్స్ అందరూ ఒకటేసారి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, మంతనాలు వచ్చేసరికి ట్విట్టర్ క్లోజ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఒకటే క్వశ్చన్. ఒక కమర్షియల్ సినిమాని పోల్చి మాట్లాడారు కదా. ఇప్పుడు జరిగిన ప్రేమ గారి ఇంటర్వ్యూ ఈ మధ్యన ట్రోల్ అవుతుందండి 4 days బ్యాక్. కామెంట్స్ చేసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఏమన్నా ఎందుకు అలా చేసావనో లేకపోతే అలా చేయకూడదనో ఏదైనా ఒక కాల్ వచ్చింది ఏమన్నా? అంత మెచ్యూరిటీ ఉంది, కేర్ ఆఫ్ కంచరపాలెం తీసిన డైరెక్టర్ అయినా ఇలా మాట్లాడింది అని అయిపోయింది. బట్ రాబోదూర్ సినిమా ప్రమోషన్స్ అప్పుడు ఇంటర్వ్యూవర్స్, జర్నలిస్ట్ దానికి తవ్విలోడారు. అండ్ ఈసారి ఆయన ఆన్సర్ తో పాటు అసలు ఏం జరిగిందో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫ్లోలో ఆ క్యారెక్టర్ గురించి అన్నాను కానీ కమర్షియల్ సినిమాని కానీ యాక్టర్, డైరెక్టర్ ని ఎవరిని ఏమనలేదు. బట్ ఇంటర్వ్యూ అయిపోయాక మేమందరం వెళ్ళి హోస్ట్ ని ఆ క్లిప్ వేయకండి అని రిక్వెస్ట్ చేశాము అండ్ వాళ్ళు అష్యూర్ చేశారు వేయమని. బట్ స్టిల్ ఇంటర్వ్యూ రిలీజ్ అయినప్పుడు ఆ క్లిప్ తో సహా వేశారు. దానివల్ల 3.5 years బర్న్అవుట్ తీసుకోవాల్సి వచ్చింది అని. రోజు మాట్లాడుతుంది అల్ట్రా వైలెంట్ ఫిల్మ్స్ గురించి. ఇట్స్ నాట్ అబౌట్ కమర్షియల్ సినిమా, ఇట్ ఈస్ అబౌట్ అల్ట్రా వైలెంట్ ఫిల్మ్స్. మాట్లాడింది కమర్షియల్ సినిమా గురించి కాదు, ఇట్ ఈస్ అబౌట్ అల్ట్రా వైలెంట్ ఫిల్మ్స్. రోజు మాట్లాడింది కమర్షియల్ సినిమా, కమర్షియల్ ఫిల్మ్స్ గురించి కాదు. దట్ స్టేట్మెంట్ వాజ్ అబౌట్ అల్ట్రా వైలెంట్ ఫిల్మ్స్. మొత్తానికైతే ఎప్పటి నుండో కంటిన్యూ అవుతున్న ఈ కాంట్రవర్సీని ఈసారి మల్టిపుల్ టైమ్స్ అడ్రస్ చేసి క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. రావ్ బహదూర్ ఈవెంట్లో వెంకటేష్ మహా గారు సత్యదేవ్ గారి యాక్టింగ్ లెవెల్స్ గురించి చెప్పడానికి ఈ స్టేట్మెంట్ యూజ్ చేశారు. కమల్ హాసన్ గారు, సార్ మీరు అనుకుంటున్న నెక్స్ట్ జనరేషన్స్ లో మీలాగా మీ అంతటి పర్ఫార్మెన్స్ చేయగలిగే యాక్టర్ ఒకడు వచ్చేసాడు, వాడి పేరే సత్యదేవ్. అంతే. ఆ తర్వాత ప్రతి ఇంటర్వ్యూలో అదే. కమల్ హాసన్ చాలా దాని మీద ట్రోలింగ్ కూడా జరిగింది. కమల్ హాసన్ మళ్ళీ పుట్టాడని. టాలీవుడ్ కమల్ హాసన్ అనే ఫీలింగ్ కి వచ్చారు. సో దానికి మీ ఆన్సర్ ఏంటి? మిమ్మల్ని కమల్ హాసన్ తో పోలుస్తూ చెప్పిన మాటలు. People are saying your director only told it is on the dais. He is like Kamal Hassan. ప్రతి పోస్ట్ దాని గురించే. కొంతమంది స్పోర్టివ్ గా తీసుకుని ఎంకరేజింగ్ గా చేస్తే ఇంకొంతమంది నెగిటివ్ గా తీసుకుని ట్రోలింగ్ కూడా చేశారు. ఫైనల్ రిలీజ్ కి ముందు జరిగిన ఈవెంట్ లో జర్నలిస్ట్ నాగేంద్ర గారు ఖచ్చితంగా దీని గురించి క్లారిఫై చేయాల్సింది అన్నట్టు మళ్ళీ దాని గురించి అడిగినప్పుడు వెంకటేష్ మహా గారు క్లారిఫై చేశారు. 5% of what he has achieved. మనం ఇంకా 95% చేయాలి. ఓకే, ఐఎమ్ హ్యాపీ. దాని అదొక బాధ్యత కదా. ఏం చెప్పాలో తెలియదండి. అంటే మహా అన్నాడు ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఆ లెజెండ్ తో 1% పోల్చిన ఇట్స్ అ గ్రేట్ థింగ్. వేరే రాంగ్ సెన్స్ లో అనలేదు. నాకు తెలిసిన, నాకు అర్థమైంది ఏంటంటే మీ స్పేస్ లో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కూడా ఒకడు వచ్చాడు అని చెప్పడానికి చేసిన ప్రయత్నమే. లెట్స్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్, మేబీ దట్ హ్యాపెండ్. ఐ రియలీ విష్ మేము ఏదైనా కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఒక మాట చెప్పినప్పుడు ధైర్యం చేసి మేము దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన వాళ్ళం అవుతాం. దాన్ని దయచేసి ఎక్కడ వక్రీకరించద్దు. అంటే మా చరణ్కి ఒక అలవాటు ఉంది, అది మరి ఇంటర్వ్యూ ద్వారా బయటకు పెట్టొచ్చో లేదో నాకు తెలియదు కానీ. Do you remember my name? He's very bad with names. ఆ పేరు ఆయనకి ఎక్కదు ఫస్ట్. అంటే ఆ పేరు నోన్ చేసుకోవడానికి కాసేపు టైం పడుతుంది. యాక్చువల్గా కొన్ని క్యూట్ కాంట్రవర్సీలు పెద్ద సినిమా ఈవెంట్ ని భోపాల్లో చేశారు. అండ్ ఆ క్రౌడ్ ని రిఫర్ చేసేప్పుడు రామ్ చరణ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా అది అంటే కాదు, తనకి గుర్తుండదు ఆ పేరు, కానీ ఆ పేరుని ఎంత కాన్ఫిడెంట్ గా తను చెప్తాడంటే हमारे बिहार के लोगों को, बिहार के लोग मेरे साथ हो आप. యాక్చువల్ మ్యాటర్ అది కాదు. స్టేజ్ ఎక్కిన తర్వాత యాంకర్ కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో క్రికెటర్ ని హింట్ ఇచ్చి మరి జస్ప్రీత్ బుమ్రా గురించి అడిగితే రామ్ చరణ్ గారు చాలా ఇన్నోసెంట్ గా कुछ एक क्रिकेटर्स हैं जसप्रीत बुमराह, కానీ ఆ పేరుని ఎంత కాన్ఫిడెంట్ గా తను చెప్తాడంటే जसप्रीत बुमराह जी, आई एम योर बिगेस्ट फैन, आई लव फुटबॉल एंड आप फुटबॉल को इतने आगे बढ़ा रहे हो, लव यू सर. అయితే క్రికెట్ లో మీరేంటి సార్, బౌలరా బ్యాట్స్మెనా? క్రికెట్ లో నేను గోల్ కీపర్ ని. ఆ తర్వాత పాపం అపాలజీ కూడా చెప్పారు దానికి. ఆ క్రౌడ్ మధ్యలో ఎక్సైట్మెంట్ వల్ల అలా తడబడ్డారని. అండ్ ఆర్సీ గురించి ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ టైమ్ లోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ప్రాక్టికల్ గా కూడా చాలా సార్లు చూసాం. సార్ ఎంట్రీ సమీర్ అన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా, వాడు సార్ అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే సుమిత్ అన్నాడు, అనగానే వాడు సార్ అన్నాడు మళ్ళీ. I watched Gladiator, sorry not Russell Crowe, Braveheart. అండ్ డాన్స్, గ్రేస్, హీరోయిజం తో పాటు చిరంజీవి గారి నుండి ఇది కూడా ఆటోమేటిక్ గా వచ్చేసింది. రష్మి మండక నన్ను ఊర్వశి రౌతాల, అలాగే శ్రీలీల డైరెక్టర్ ఇందాక వచ్చాడు మన మారుతి. నా అభిప్రాయం తెలియజేస్తారు. అక్కడ అఖిల్ని కలిశాను, మాట్లాడేసాడు. కంగారు నాకేదో మతిమరుపు అనుకుని తన పేరు నా చెవిలో చెప్తున్నాడు. సురేష్
వర్మ. నాకు అనిపించింది ఖచ్చితంగా సార్ కాకి ఎంత మిగిలింది? రీసెంట్ గా రాబోయే ఈవెంట్ అప్పుడు ఒక రిపోర్టర్ టీమ్ మెంబర్స్ ని టార్గెట్ చేసినట్టు క్వశ్చన్స్ చేశారు. సర్లే, అది ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. అంటే అలా క్వశ్చన్ చేసినప్పుడు కా సినిమా హిట్ అయ్యి బాగా డబ్బులు వచ్చాయి కదా అన్నారు. దానికి గోపాల్ రెడ్డి గారు అన్నారు, మాకేం మిగలేదండి, మిగిలిందంతా ఆర్టిస్టుల జీవితాలే అని. కాక మిగిలిందా ఆర్టిస్టుల భవిష్యత్తు మిగిలింది అంతే. ఆర్టిస్ట్ భవిష్యత్తు మిగిలింది. ఇప్పుడు కాక ఎంత మిగిలిందంటే ఈ మిగులుతున్న లాభ నష్టాలు కూడా అన్ని నిజాలు కాదండి, యథార్థంగా చెప్తున్నాను. ఎవరెవరో ఏదో చెప్తారు ఎంత వచ్చింది అంత వచ్చిందని, 99% అబద్ధం. ఇంకా కిరణ్ అబ్బవరం గారి గురించి అప్పుడే ఆర్టికల్స్ పోస్టులు స్టార్ట్ అయ్యాయి. ఇండైరెక్ట్ గా కలెక్షన్స్ ని దాని అథెంటిసిటీని క్వశ్చన్ చేయడం స్టార్ట్ అయింది. మీ సినిమా బిజినెస్ గానీ కలెక్షన్స్ గానీ ఎక్స్ అయితే మీరు 3x చెప్పుకుంటారు. ఒక టాక్, అదేంటి టాక్ నిజమా? కా పొజిషన్ అంటే ప్రొడ్యూసర్ ఒక ప్రెస్ మీట్ లో దానివల్ల ఏం డబ్బులు రాలేదు, మీరు బాగా వచ్చింది అనుకుంటున్నారేమో కానీ. ఇంకా రీసెంట్ గా చెన్నై లవ్ స్టోరీ ఇంటర్వ్యూస్ లో మళ్ళీ ఆ పాయింట్ తీసుకొచ్చేసరికి ఆయన క్లారిటీ ఇచ్చారు. సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఓటీటీ వరకు అందరికీ డబుల్ ది ప్రాఫిట్ వచ్చింది అని అందరూ హ్యాపీగా ఉన్నారు అని. ఇట్స్ ఎ వెరీ ప్రాఫిటబుల్ వెంచర్. సో ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే థియేటర్లో ఆడిందో డబుల్ త్రిబుల్ ద ప్రాఫిట్ అందరికీ కా సినిమా. మార్కెట్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, సినిమా తీసుకున్న వాళ్ళు కానీ, కొనుక్కున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఓటీటీ కానీ, ఎవ్రీవన్ ఇస్ వెరీ హ్యాపీ. మోర్ దెన్ డబుల్ ద ప్రాఫిట్స్ వచ్చాయి. రాజాసాబ్ రిలీజ్ అయిపోయి ఇన్ని నెలలు అవుతున్నా కూడా అప్పుడు మారుతి గారు ప్రభాస్ గారి గురించి చెప్పిన వాటి దగ్గర నుండి దీని వరకు ఏదో ఒక ఇష్యూ మీద కాంట్రవర్సీలో ఉండనే ఉంటుంది. రాజాసాబ్ ఈవెంట్ అప్పుడు స్పీచ్ ఇచ్చేప్పుడు మాడుతూ ఇలా అన్నారు, ఓన్లీ వన్ కమెడియన్ ప్రభాస్ అన్న, రాసి పెట్టుకోండి. సర్లే, వింటేజ్ ప్రభాస్ యాక్టింగ్ గురించి ఫ్లోలో చెప్పేసారని ఫ్యాన్స్ పెద్ద పట్టించుకోలేదు. ఆ తర్వాత పురుష సినిమా ప్రెస్ మీట్ అప్పుడు జర్నలిస్ట్ ఇలా అడిగారు, సప్తగిరి గారు మీ నెలకు ఒక సినిమాలు కనిపించేవాళ్ళు, ఇప్పుడు సంవత్సరం అయినా సరే ఎందుకు కనిపించట్లేదు అని. దానికి ఆన్సర్ ఇస్తూ, చేశానండి, కాకపోతే అన్ని చిన్న సినిమాలే కాబట్టి రీచ్ లేదు పెద్దగా అని చెప్పి రాజాసాబ్ కూడా ఆ చిన్న సినిమాల లిస్ట్ లో యాడ్ చేశారు. రీసెంట్ గా సరస్వతి చేశాను, రాజాసాబ్ చేశాను, కొక్కర్కో చేశాను, పురుష చేశాను, రకరకాల సినిమాలు చేస్తున్నాను. కాకపోతే అవి కొంచెం చిన్న స్థాయి సినిమాలు కాబట్టి సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వట్లేదు. పెద్ద సినిమాల్లో కనపడితే ప్రజలకు కనపడినట్లు ఉంటుంది. చిన్న సినిమాల్లో ఎక్కువ రీచ్ ఉండదు కాబట్టి సరిగ్గా ఉండదు. రాజాసాబ్ అన్ని 100 కోట్లతో తీస్తే చిన్న సినిమా అంటావని ప్రభాస్ ఫ్యాన్సే కాదు, మారుతి గారు కూడా కాల్ చేసి అడిగారంట. ఇంకా ఫైనల్ గా సారీ చెప్పి క్లోజ్ చేసుకున్నారు. సో ఆ చిన్న బడ్జెట్, మినిమం బడ్జెట్ లిస్ట్ లో రాజాసాబ్ చేసినందుకు నిజంగా రియలీ సారీ, క్షమించండి. మారుతి గారు ఫోన్ చేశారా? చేశారు, సారీ చెప్తామలో అన్నారు. అన్న కూడా సారీ చెప్పాను. లెనిన్ సక్సెస్ సెలబ్రేషన్స్ అప్పుడు యాక్టర్ ప్రమోద్ గారు తెలియకుండా అందరినీ తిడుతున్నాడో పొగుడుతున్నాడో అర్థం కాని రేంజ్ లో పాపం ఒక రౌండ్ వేసుకున్నాడు. మన స్టార్ డైరెక్టర్ వాడు చాలా మంచోడు. వాడు నా మీద బిలీఫ్, అఖిల్ గారు గురించి వాడు ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాకి అంటే నేను కల్లో చూశాను. వాడు ఒకే రియాక్షన్, ఆ రియాక్షన్ తర్వాత నేను చెప్పింది వాడికి, ప్రభాస్ సర్ది నాకు నచ్చింది ఏంటంటే ఎలా చూసుకుంటారు, ఫుడ్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాడు అంటా ఉంటే ఒక్కొక్కరు మామూలు ఎక్స్ప్రెషన్ మారిపోయి షాక్ అయిపోయారు. కానీ కన్నడ యాక్టర్ అయినా సరే తెలుగులో మాట్లాడడానికి చాలా ట్రై చేశారు. ఈ మధ్య మన యాక్టర్లే తెలుగులో మాట్లాడడం తక్కువ అయిపోయింది. వ్యూవర్స్ అర్థం చేసుకున్నా సరే తర్వాత సారీ చెప్పారు. వారు ఉంటే రెస్పెక్ట్ నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. కల్కి రిలీజ్ అయినప్పుడు భైరవని కర్ణన్ గారు రివీల్ చేసినప్పుడు అందరం ఎగిరాం, అబ్బా ఏం ట్విస్ట్ అనుకున్నాం, సెలబ్రేషన్స్ అన్ని సెటిల్ అయ్యాయి. కానీ అంతా అయిపోయి ఆలోచించాం, వెయిట్, అసలు కర్ణుడిని నాగభూషణ్ గారు అక్యురేట్ గా చూపించారా అని. మ్యాటర్ ఏంటంటే మనందరికీ తెలిసిన సినిమాలో కర్ణుడిని అర్జునుడి కంటే పవర్ఫుల్ గా చూపించారు. ఎవరు ఓడించారు? గాంధీవధారి కుంతిపుత్రుడు అర్జునుడు. ఓ, అయితే అర్జున్ బెస్టా? కాదు, ఉండేవాడు ఇంకా యాతడు. అర్జునుడి కంటే పవర్ఫులా? అవును. ఆర్గ్యూ చేస్తున్న వాళ్ళు చెప్పడం ఏంటంటే ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు కానీ, ఆయుధాలు లేనప్పుడు అభిమన్యుడిని చంపినప్పుడు కానీ, ఇలా చాలా సిచ్యువేషన్స్ లో అధర్మం వైపు నిలబడ్డాడు కర్ణుడు. అలాంటి క్యారెక్టర్ ని అర్జునుడి కంటే గొప్ప వ్యారియర్ లాగా ఎలా సెలబ్రేట్ చేసావు అని. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ని ఎలా అయినా రాయి, కానీ ఇతిహాసంలోని క్యారెక్టర్ ని మార్చి తీయడం కరెక్ట్ కాదని ఆర్గ్యూ చేశారు. ఇతిహాసాలని జరిగినట్టే చూపెట్టారు ఆ ఇతిహాసాల విషయంలో వచ్చేటప్పటికి.
వీలైతే అదే తీయాలి. ఎన్ని సందర్భాల్లో చూసుకున్నా అర్జునుడి మీద ఎప్పుడు అప్పర్ హ్యాండ్ లేదు కదా. ఈ సినిమాకు బాగుంటుందని చెప్పి ఒక పాత్ర యొక్క తీరుతెన్నుల్ని మార్చేయకూడదు. ఏ ప్రమాణం చూసుకుని అర్జునుడి కంటే గొప్ప వీరుడు అంటారు? మీ ఇష్టమా? కానీ నాగార్జున గారు కానీ కల్కి టీం నుండి కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. బట్ టైం టు టైం ఈ కర్ణ పోర్టల్ గురించి డిస్కషన్ మాత్రం జరుగుతూనే ఉండేది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ లెనిన్ సినిమా తర్వాత ఒక ట్వీట్ మళ్ళీ నిప్పులు గురేషన్ లాగా తయారైంది. యాక్టర్ ప్రమోద్ గారి పిక్చర్ పెట్టి ఇది పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ కర్ణ ఇన్ రీసెంట్ ఇయర్స్ అని వేస్తే దానికి ఆ యాక్టర్ ప్రమోద్ గారు కూడా లైక్ కొట్టారు. కర్ణుడిని ఇది కరెక్ట్ గా పోర్ట్రే చేసిందనే అప్రిషియేషన్ నుండి మెల్లగా డిబేట్ కల్కిలో కర్ణుడి పోర్ట్రేల్ కి షిఫ్ట్ కొట్టింది. ఓవర్ నైట్ టక్కని కౌంట్లెస్ పోస్ట్ ఆర్టికల్స్ బ్యాక్ క్లాష్ వచ్చేసరికి నాగార్జున గారు బైబిక్ డిబ్రైవ్ మహాభారతం బుక్ లో కృష్ణుడు అర్జునుడితో కర్ణుడి గురించి ఎలివేషన్ ఇచ్చే ఇమేజ్ పెట్టి ఇలా చెప్పారు. ఇది శ్రీకృష్ణుడి ద్రోణవధ పర్వంలో కర్ణుడి గురించి అర్జునుడి దగ్గర పొగిడే సందర్భంలోనిది. ఒకసారి మహాభారతం ఎస్పెషల్లీ బైబిక్ డిబ్రైవ్ వర్షన్ చదవండి ఆర్ గూగుల్ చేయండి, మీకే తెలుస్తుంది. నాకు మన పురాణాల మీద చాలా గౌరవం ఉంది. ఐ నో వాట్ ఐమ్ డూయింగ్, ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 2 అని చెప్పారు. బట్ ఆయన సైడ్ ఆయన కంక్లూడ్ చేసినా సరే డిస్కషన్స్ అయితే తగ్గట్లేదు. సినిమా కోసం అధర్మం వైపు నిలబడే కర్ణుడిని అశ్వత్థామని హీరోగా ఎలా చూపిస్తామని క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ దట్స్ వ్యాలిడ్. బట్ స్టోరీ మొత్తం చూసి జడ్జ్ చేయండి అన్నట్టు చాలా కాన్ఫిడెంట్ గా ఈ లైన్ పెట్టారంటే చూడాలి మరి. Ramayanam clearly states that Kartikeya was born in the Himalayas, then shifted. But that's not the point, Nabila. Nabila, the point is, what is your claim to fame? Is it to restrict a deity and then, troll filmmakers and then create a halabalu about this? ఏ ముహూర్తాన గురూజీ గాడ్ ఆఫ్ వార్ అని సినిమా స్టార్ట్ చేశారు కానీ అప్పటి నుండి ఏదో గొడవ జరుగుతూనే ఉంది. ఇది ముందు ఎవరు నరేట్ చేశారు కానీ మొత్తానికి అల్లు అర్జున్ అలాగే ఎన్టీఆర్ అని కొన్ని రోజులు గడిచింది. ఆ తర్వాత కన్ఫర్మ్ అల్లు అర్జున్ అని ఫైనల్ గా ఎన్టీఆర్ ఇంకా గురూజీ చేస్తున్నారు. అప్పటి నుండి ఏఏ ఫ్యాన్స్ ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకు చేస్తా ఉంటే మధ్యలో సడన్ గా తమిళ ఫిల్మ్ మేకర్స్ ఎంట్రీ ఇచ్చారు. గాడ్ ఆఫ్ వార్ పోస్ట్ వదలకు ముందే శివకార్తికేయన్ సీఓ అని ఒక గ్లిమ్స్ వదిలారు. సరే ఏదో అనుకున్నారు అందరూ. గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ వదిలారు, అందులో బోర్న్ ఇన్ నార్త్ అని పెట్టారు. అయిపోయింది. ఇంకా మా తమిళ దేవుడిని బోర్న్ ఇన్ నార్త్ అని ఎలా పెడతారు మీరు? అసలు మా దేవుడి మీద మీరు సినిమా తీయడం ఏందని వాళ్ళు రచ్చ స్టార్ట్ చేశారు. అందరూ కాదు, కొంతమంది తమిళియన్సే. ఇంకా సీమన్ అనే ఆయన అయితే డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చేశారు. మురుగన్ నార్త్ లో పుట్టలేదు, ఆయన తమిళ దేవుడు మాత్రమే. నార్త్ లో పుట్టాడని చెప్పి మా తమిళ కల్చర్ ని తమిళ హిస్టరీని మార్చాలని తొక్కేయాలని ట్రై చేస్తే బాగుండదు. మీరు ఒకవేళ అలానే సినిమా తీస్తే తమిళనాడులో రిలీజ్ చేయమని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ ని, థియేటర్ ఓనర్స్ ని, ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ ని రిక్వెస్ట్ చేశారు. బోత్ తమిళ అండ్ తెలుగు వర్షన్స్ ఆఫ్ గాడ్ ఆఫ్ వార్ ని తమిళనాడులో బ్యాన్ చేయమని. బట్ అక్కడితో అయిపోలేదు. ఇది కాస్త హిస్టారికల్ అండ్ కల్చరల్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. నేషనల్ ఛానల్స్ లో డిబేట్లు పెడుతున్నారు, హిస్టరీ లిటరేచర్ చదివిన వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. అండ్ ఇది ఎలా ఆగుతుందని టైం డిసైడ్ చేస్తుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంత మాండలికాన్ని, వాళ్ళు వాడే జీవ భాషని రెస్పెక్ట్ చేయాలి. అది రాయలసీమ అయినా, గోదావరి జిల్లాలైనా, ఉత్తరాంధ్ర జిల్లాలైనా, తెలంగాణ. కీడుపు కాగితం నాకు తెలిసి జస్ట్ సినిమా టైటిల్తోనే ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిన రీసెంట్ మూవీ ఇదే అనుకుంటా. ఒక ఈవెంట్ చేశారు, అదే రోజు పోస్టర్ లాంచ్ చేశారు బన్నీవాస్ గారు. అండ్ బై ద వే దీనికి సుకుమార్ గారు కూడా కో-ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒకటే ట్వీట్ కాంట్రవర్సీతో పాటు రీజనల్ వార్స్, డిబేట్స్, ఈగోస్, దీనమ్మ జీవితం ఒకటి లేదు అని చెప్పలేను, అన్ని క్రియేట్ చేసింది. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. దయచేసి సినిమాని, భాషని కలపొద్దండి. ఈ కాంట్రవర్సీని ఇక్కడితో క్లోజ్ చేసి మన తెలుగు భాషను మనం కాపాడుకుందామండి. కొంతమందికి కొన్ని ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి, దాన్ని దీనికి ఒక సాకుగా వాడుకున్నారని. అందరూ ఒకటే, అందరూ బాగుంటేనే అందరూ బాగుంటారు. అది ఇప్పుడు డిలీట్ చేశారు కాబట్టి చూపించలేకపోతున్నాను. బట్ పోస్టర్ ని కోట్ చేసి తెలుగులో డబ్బింగ్ ఉంటుందా అని పెట్టినారు. బోత్ స్టేట్ జనాలు మంత్రాలు చేశారు. సెలబ్రిటీస్ కూడా సినిమాని సినిమాలాగా చూడండి. ఆ సినిమా రూటెడ్ తెలంగాణకి సంబంధించింది కాబట్టి 99% తెలంగాణ వాళ్ళని పెట్టి తీసాము. అలాగే టైటిల్ కూడా సినిమాని కల్చర్ ని రిప్రజెంట్ చేసేలా పెట్టామని చెప్పారు. కథను బట్టే టైటిల్ ఉంటుంది. ఈ కథ ఆల్రెడీ వచ్చినప్పుడే టైటిల్ తో పాటు మా దగ్గరకు వచ్చింది. అండ్ ఆ కథ ఎక్కడ పుట్టిందో అక్కడ నేపథ్యం బట్టే ఆ టైటిల్ ఉంటుంది. దీని మీద ఇంత డిస్కషన్, ఇంత ఇది అనేది ఆంధ్ర వాళ్ళు అయినా లేదా తెలంగాణ వాళ్ళు అయినా కూడా సినిమా నచ్చితే చూస్తారు, నచ్చకపోతే ఇద్దరు చూడరు. సో నేను తీయవలసింది సినిమా బాగా తీయాలి. సో ఐఎమ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఫిల్మ్ ఓన్లీ. మొత్తానికి వన్ వే ఆర్ ది అదర్ సినిమా పబ్లిసిటీకి మాత్రం ఈ సూపర్ బూస్టర్ లాగా యూజ్ అయింది. ఇంకా సినిమా బాగుండడం ఒకటే పెండింగ్. కెమెరా ముందు వచ్చి నిలబడి ఫోటోలు దిగడానికి వాళ్ళు మేకప్ వేసుకుని వచ్చిన దానికి కూడా మా దగ్గర ప్రొడ్యూసర్ దగ్గర వసూలు చేస్తున్నారు. నార్మల్ గా ప్రమోషన్స్ అనేవి సినిమా మీద ఎక్సైట్మెంట్ పెంచడానికి యూజ్ అవుతాయి. బట్ సమ్ టైమ్స్ అవి కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తాయి. పోలీస్ కంప్లైంట్ సినిమా ఈవెంట్ లో డైరెక్టర్ సంజీవ్ మేగోటి గారు ఓపెన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ గారి మీద డిసప్పాయింట్మెంట్ ని బయట పెట్టారు. డబ్బింగ్ కి రాకుండా 3 నెలలు ఏడిపించారు. ఎఫర్ట్ యాక్టింగ్ కోసం మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్ కోసం కూడా పెట్టాలి. చాలా అన్యాయం వరలక్ష్మి గారు. ఆయన చెప్పడం ఏంటంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు అసలు ఈవెంట్స్ కి రావట్లేదు, డబ్బింగ్ చేయించుకోవడానికి కూడా చాలా సార్లు అడుక్కోవాల్సి వచ్చింది అని. యాక్టింగ్ తో పాటు పబ్లిక్ ఈవెంట్స్ కి కూడా కలిపి అగ్రిమెంట్ లో సైన్ చేశారు, కానీ ఇప్పుడు ఈవెంట్స్ కి రావట్లేదు అని. వరలక్ష్మి గారిని మీడియా ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు ఆమె అన్నారు, వాళ్ళు పిలిచిన ప్రతి ప్రమోషన్ కి నేను అటెండ్ అయ్యాను. ఆ ఈవెంట్ లో ఆయన అన్న మాటలకి ఐఎమ్ నాట్ ఇన్ పొజిషన్ టు కామెంట్ ఆన్ ఇట్ రైట్ నౌ అని చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, ఆమె తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ కూడా చేశారు. అండ్ దానివల్ల సంజీవ్ గారు సారీ చెప్పారు. దాని వరలక్ష్మి గారు అపాలజీ యాక్సెప్టెడ్ అని ట్వీట్ కూడా చేశారు.
Bollywood is the most fakest industry that I have ever been a part of. ఇది జరిగి 1 year పైన అవుతుంది, కానీ నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే యాడ్ చేశాను. లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ గారి కొడుకు బబిల్ ఖాన్ ఒక్కసారి ఒక వీడియో పెట్టాడు ఏడుస్తూ, బాలీవుడ్ ఫేక్ ఇండస్ట్రీ కొంతమంది బుల్లి చేస్తున్నారు అనేలాగా. యాక్చువల్గా ఆ టైంలో సాయి రాజేష్ గారు బబిల్ ఖాన్ తో బేబీ రీమేక్ చేయబోతున్నారు హిందీలో. బట్ ఈ వీడియో తర్వాత బబిల్ ఖాన్, అనన్య పాండే, షనాయ కపూర్ ఇలా ఇంకొంతమంది పేర్లు పెట్టి నాకు ఈ టైంలో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అన్నట్టు కొన్ని స్టోరీస్ పెట్టారు. ఇంకా వాటిని బబిల్ ఖాన్ పియర్ చాలా తిప్పారు. బబిల్ ఖాన్ కి వీళ్ళ సపోర్ట్ వల్లనే బాలీవుడ్ లో చేయగలుగుతున్నాడు అనేలాగా. తనకి సాయి రాజేష్ గారు రిప్లై లాగా ఒక స్టోరీ పెట్టారు. అంటే ఈ వీడియోలో ఉన్న వాళ్ళ రెస్పెక్ట్ డిజర్వ్ పీపుల్. ఇన్ని రోజులు అతను వెనక నిలబడ్డ మేము ఫూల్సా? వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని ఇగ్నోర్ చేసేలా ఉంటే వి డిజర్వ్ అన్ అపాలజీ. నేను గంట ముందు వరకు కూడా అతను వెనంటే నిలబడదాం అనుకున్నా, కానీ మమ్మల్ని గ్రాంటెడ్ గా తీసుకునేలా ఉంటే అది ఇక్కడ తాగిపోతుంది. మాకు సిన్సియర్ గా అపాలజీ బాకీ ఉన్నావు, చెప్పే లెట్స్ మూవ్ ఆన్ అని చెప్పేశారు. యాక్చువల్ గా బేబీ రీమేక్ లో చేయాల్సి ఉంది బబిల్ ఖాన్, బట్ ఇప్పుడు చూస్తే ఐశ్వర్య తకరాయ్ రీప్లేస్ చేశాడు బబిల్ ఖాన్ ని. దీని తర్వాత బబిల్ ఖాన్ ఇన్స్టాలో కొన్ని కామెంట్స్ పెట్టినారు సాయి రాజ్ గారి గురించి. యూ రియలీ బ్రోక్ మై హార్ట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఐవ్ గివెన్ టు యూ. 2 సంవత్సరాలు నా లైఫ్ ఇచ్చాను, ఆ క్యారెక్టర్ కి జస్టిస్ చేయడానికి నా బాడీని చాలా కష్టపెట్టాను. అలాగే నాకు వచ్చిన అన్ని క్యారెక్టర్స్ ని రిజెక్ట్ చేశాను, నా సోల్ ఇచ్చాను, ఏం కావాలంటే ఓకే అన్నాను ఫర్ 500 days ఆఫ్ మై లైఫ్. చాలా పెయిన్ తో దరిద్రంగా బతికాను ఆ క్యారెక్టర్ కోసం. లాస్ట్ కి క్యారెక్టర్ గడ్డంలో పురుగులు కావాలంటే అది కూడా చేశాను, చెయ్యి కూడా కోసుకున్నాను. ఐ లెట్ మై వర్క్ స్పీక్ గుడ్ బై అని పెట్టాడు. సో క్రియేటివ్ డిఫరెన్సెస్ లేదంటే మధ్యలో ఏమైందో తెలియదు, కానీ సాయి రాజేష్ గారు అయితే కొంచెం సీరియస్ గా రియాక్ట్ అయినారు. డిస్ట్రిబ్యూటర్ అనే యాంగిల్ ని చంపేయడానికి మధ్యలో ఫర్దర్ గా ఏమైనా చేంజ్ అవుతుందా అనేది మేము అడిగిన కండిషన్స్ కి వాళ్ళు ఒప్పుకున్న దాన్ని బట్టి చేంజెస్ వస్తాయి అంతే. అగైన్ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, బట్ షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ కాంట్రవర్సీ అర్థం కావాలంటే ముందు రెంటల్ సిస్టమ్ అంటే ఏంది, పర్సంటేజ్ సిస్టమ్ అంటే ఏంది అని అర్థం చేసుకోవాలి. ఇమాజిన్ ఒక థియేటర్లో 500 seats ఉన్నాయి, ఒక్కో టికెట్ ప్రైస్ 200 rupees, హౌస్ఫుల్ కలెక్షన్స్ 1 lakh. రెంటల్ సిస్టంలో ఎగ్జిబిటర్ ఇంకా డిస్ట్రిబ్యూటర్ ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. పర్సే నేను నీ మూవీ స్క్రీన్ చేయడానికి 60,000 ఛార్జ్ చేస్తాను అని. ఇప్పుడు సినిమా 30,000 కలెక్ట్ చేసినా 1,50,000 కలెక్ట్ చేసినా డిస్ట్రిబ్యూటర్కి పే చేసేది 60,000. దీనిపైన ఆల్రెడీ క్యూబ్ ఛార్జెస్ కూడా డిస్ట్రిబ్యూటర్ పే చేస్తున్నారు ప్రెసెంట్. అంటే సినిమా బ్లాక్ బస్టర్ అయినా ఫ్లాప్ అయినా డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. కానీ రిస్క్ అంతా ఎగ్జిబిటర్దే, ఎందుకంటే బ్లాక్ బస్టర్ అయితే ఫుల్ డబ్బులు, అదే ఫ్లాప్ అయితే ఫుల్ లాసెస్. ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్స్డ్ అమౌంట్ 2 parties ఒక సర్టెన్ పర్సెంటేజ్ కి ఫిక్స్ అవుతారు. సపోజ్ అగ్రిమెంట్ లో డిస్ట్రిబ్యూటర్ 55%, ఎగ్జిబిటర్ 45% అంటే వచ్చిన హౌస్ఫుల్ కలెక్షన్స్ లో 55,000 డిస్ట్రిబ్యూటర్ కి, 45,000 ఎగ్జిబిటర్ కి. అదే లాస్ వచ్చినా సరే షేరింగే. ఈ విషయం మల్టిపుల్ టైమ్స్ ముందుకు తీసుకొచ్చినా సరే ఇప్పుడు కాదని మాట దాటేస్తా ఉండడం వల్ల ఈసారి పెద్ద రిలీజ్ కి ముందు ఎగ్జిబిటర్స్ అంతా మేము పర్సంటేజ్ సిస్టమ్ లేకపోతే పెద్ద స్క్రీనింగ్ చేయమని కూర్చున్నారు. సినిమా పక్క ఆఫీస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం కాల్ చేయొచ్చు అన్నట్టు ఉంది. అండ్ చాలా రోజులు జరిగిన ఈ స్ట్రైక్ లో ఏషియన్ సునీల్ గారు నాగవంశీ గారి గురించి ఇలా అన్నారు. प्रोड्यूसर ఉంటాడు కదా జస్ట్ वो क्या नाम है बेटा वो प्रोड्यूसर रहता चश्मा पहन के वो डुप्लीकेट बाल रहता देखो నాగవంశీ. అదే విషయం గురించి నాగవంశీ గారిని అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు. ఆయన వార్ మొదలు పెట్టారు, మీరేం డ్యామేజ్ చేయగలుగుతారో మేము చేయగలిగిన డ్యామేజ్ నేను చేస్తా. వార్ మొన్నే మొదలైంది. So we will be always being good to everybody. We don't want any controversy with anybody. If somebody comes and slaps us here, we'll say slap here. సో దీని మీద ఎగ్జిబిటర్స్ ఏమో పర్సంటేజ్ సిస్టమ్ కావాలని, ప్రొడ్యూసర్స్ ఏమో రెంటల్ బేస్డ్ బెటర్ అని రీసెంట్ గా చాలా కరాఖండిగా కూర్చున్నారు. ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా నా ప్రయత్నం మటుకు పర్సంటేజ్ సిస్టమ్ వస్తే ఇండస్ట్రీ బాగుంటదని. మనకి డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్ వచ్చి సినిమా కొంటున్నాడు. సో ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం కావాలో కూడా చూడాలి కదా. ఎగ్జిబిటర్ లో ఎంత ఇంపార్టెంట్, డిస్ట్రిబ్యూటర్ కూడా అంత ఇంపార్టెంట్ కదా. డిస్ట్రిబ్యూటర్ చంపేసి ఎగ్జిబిటర్ కాపాడాలంటాం, ఇదేం లాజిక్ నాకు అర్థం కావట్లేదు అసలు. పెద్ద ప్రొడ్యూసర్ ఒక నోట్ రిలీజ్ చేశారు. పెద్ద ఆల్రెడీ మేము అమ్మేసాము డిస్ట్రిబ్యూటర్స్ కి, ఫైనాన్షియల్ రిస్క్ చాలా తీసుకున్నాము, మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి బిజినెస్ క్యాలిక్యులేషన్స్ అన్ని మార్చలేము, పెద్దని ఎక్స్క్లూడ్ చేయండి అని. అప్పటికే సినిమా రిలీజ్ అయిపోయింది. అండ్ ఫైనల్ గా ఈ పర్సంటేజ్ సిస్టమ్ కి ఒప్పుకోవాలంటే ప్రొడ్యూసర్స్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీట్ అయితే రెడీ అని చెప్పారు. Hindi film industry actually gives you the opportunity to be either or. I feel like Hindi actually gives you that space to be either or. But when I entered the South Indian film industry, I actually understood, while people might call it many names, it's very specific gaze, it's a patriarchal sort of vibe, a gaze that is not very complimenting. రీసెంట్ గా ఫోర్బ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా గారు ఇలా చెప్పారు. హిందీ ఫిల్మ్స్ లో యాక్టర్స్ బోత్ డాన్స్ నెంబర్ చేయాలనుకుంటే డాన్స్ నెంబర్ చేయొచ్చు, లేదు యాక్టింగ్ చేస్తా అంటే యాక్టింగ్ కి స్కోప్ ఉండే ఎన్విరాన్మెంట్, ఆ స్పేస్ ఉంది. కానీ సౌత్ ఇండస్ట్రీ హ్యావ్ ఎ patriarchal vibe and a very specific gauge that is not very complimenting అన్నారు. చాలా బ్యాక్లాష్ వచ్చింది ఈ స్టేట్మెంట్ కి మాత్రం ఫ్రమ్ ఆల్ సౌత్ ఇండస్ట్రీ ఫిల్మ్ లవర్స్. అండ్ ఐ రియలీ వాంట్ టు షేర్ మై పర్స్పెక్టివ్ ఆన్ దిస్ కాంట్రవర్సీ. యాక్చువల్ గా తమన్నా గారు ఒకరే కాదు, ఆ ముందు తాప్సీ, రాధికా ఆప్టే, పూజా హెగ్డే ఇలాగ చాలా మంది ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మెన్షన్ చేసి మరీ మాట్లాడారు. ఫస్ట్ ఐ డోంట్ కంప్లీట్లీ డిసగ్రీ విత్ తమన్నా. చాలా ఫిల్మ్స్ ఉన్నాయి, లెక్కలేనని ఫిల్మ్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఉమెన్ ని గ్లామరస్ రోల్స్ లో మాత్రమే చూపించడం, ఓన్లీ ఐటమ్ సాంగ్స్, గ్లామరస్ షార్ట్స్ కి యూజ్ చేయడం. అండ్ డెఫినెట్ గా దాని గురించి మాట్లాడాలి. అండ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నాము, పవర్ఫుల్ రోల్స్ లో చూపిస్తున్నాము. అఫ్ కోర్స్ అది తక్కువ నంబర్స్ లో ఉండొచ్చు ప్రెసెంట్, వాస్తవమే అది. బట్ హియర్స్ వేర్ మై ఒపీనియన్ డిఫర్స్. ప్రతి ఫిల్మ్ కి ఒక స్క్రిప్ట్, నరేషన్, ఆ తర్వాత కాంట్రాక్ట్
కాంట్రాక్ట్ అనేవి ఉంటాయి. ఇఫ్ ఎ రోల్ ఆర్ సాంగ్ డజంట్ అలైన్ విత్ సమ్వన్స్ వాల్యూస్, వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది నో చెప్పడం. ఆ రోల్స్ ని యాక్సెప్ట్ చేసి కెరీర్ బిల్డ్ చేసుకుని ఫేమ్ వచ్చాక ఇంకొక ఇండస్ట్రీకి వెళ్ళి ఆపర్చునిటీ ఇచ్చిన ఇండస్ట్రీస్ ని క్రిటిసైజ్ చేస్తా ఉంటే నాకైతే అర్థం కావట్లేదు. బికాస్ ఇఫ్ సమ్మన్ బిలీవ్స్ ది రోల్ వాజ్ డిమీనింగ్, షుడెంట్ దట్ కన్సర్న్ ఎగ్జిస్ట్ బిఫోర్ సైనింగ్ ద ఫిల్మ్? నేను మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ని వెనకేసుకొని రావట్లేదు. దే డిజర్వ్ ఎవ్రీ బిట్ ఆఫ్ క్రిటిసిజం. ఉమెన్ ని కేవలం డాల్స్ లో యూజ్ చేయాలనుకున్న ప్రతి ఫిల్మ్ కి, ప్రతి ఫిల్మ్ మేకర్ కి ఆ ఫీడ్బ్యాక్ వెళ్ళకపోతే గ్రేట్ 2030లో కూడా కంటిన్యూ చేస్తారు. రీసెంట్ గా సేమ్ రీజన్ పెద్దిలో జాన్వీని పోర్ట్రేట్ చేసిన విధానానికి బుచ్చిబాబు గారు ఫుల్ గా బ్యాక్లాష్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ. हीरो एडमायर नहीं करता, वो उस पे लस्ट कर रहा होता है. लस्ट అంటే లవ్వే అని చెప్పడానికి అంటే పెళ్లి నేను जिसे देखकर रामचरण का कैरेक्टर ना जाने अपने क्रॉच पे कितनी बार हाथ मारता है कि ना जाने क्या उसने चीज देख ली हो. ఆ ప్రేమ చాలా గొప్ప ప్రేమ అని చెప్పడానికి ట్రై చేశాను నేను, కానీ కొద్దిగా మిస్లీడ్ అయింది. అందుకే దాన్ని రిమూవ్ చేస్తాను. तो पता नहीं है क्या नहीं हो रहा. लिप्स क्या होते हैं, आईज क्या होती हैं, मतलब लिप्स की जगह वेस्ट दिखा रहे हो, आईज की जगह उसका ब्रेस्ट दिखा रहे हो. मतलब ऐसा लग रहा है कि सच में इन लोगों को ब्रीफ मिला है, भाई हमें जानवी कपूर को सिर्फ ऐसे ही दिखाना है कि उनकी कितनी हॉट बॉडी है, बार बार उनकी नेवल पे जाओ, बार बार उनके ब्रेस्ट पे दिखाओ, कर्व्स दिखाओ, और मतलब शर्म आ रही है मुझे तो. నన్ను అడిగితే డిజర్వ్ అనే చెప్తా. కాటుకు అక్కర్లేని కళ్ళని చెప్పి ఇంకేదో చూపించడం, పుడతామా ఏంటి మళ్ళీ అని. సో స్టోరీ ప్రోగ్రెషన్ కి ఉపయోగపడిన సీన్లే వేస్ట్ అంటా ఉంటే ఇవి స్ట్రైట్ డ్యామేజ్ లెవెల్ సీన్లు. ఆడియన్స్ కావాల్సిన ఆడియన్స్ ఇచ్చేసి మన కథ మనం చెప్పుకుంటూ ఉండాలండి. నేనే గెలుస్తానంటే కుదరదు. నేను అడిగినా నిన్ను ఒకప్పుడైతే పల్లెల్లో జనాలకి ఇలాంటివి చూడడానికి ఫోన్లు లేవు, కంప్యూటర్ లేవు, మ్యాగజైన్స్ సిటీస్ లో మాత్రమే దొరికేవి, సీడీలు వీసీడీలు అందరి ఇళ్లలో ఉండేవి కాదు. కాబట్టి ఫిల్మ్ మేకర్స్ ఒక ఐటమ్ సాంగ్ లేదంటే గ్లామర్ డోసేజ్ పెంచేసి జనాలు రిపీట్స్ లో చూడడానికి వచ్చేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. మెల్లగా ఏమైపోయిందంటే ఐటమ్ సాంగ్ మ్యాండేటరీ అని కమర్షియల్ సినిమాని ఒక కేటగిరీ పెట్టి ఇలాంటి కేటగిరీలో సినిమా చూడాలంటే మీ బ్రెయిన్ పక్కన పెట్టి రండి అని రాడ్ రంబోలాలు భయంకర బ్లాక్ బస్టర్లు తీశారు. ఇప్పుడు ఈవెన్ కమర్షియల్ సినిమా ఫార్మాట్ చేంజ్ అవుతుంది. అట్లాంటిది 2026 లో కూడా 1980s లో లాగా తీస్తా అంటే అప్పటి టైం ఇది ఓకే, బట్ ఇప్పుడు ఇది చాలా రిగ్రెసివ్ రైటింగ్ అంటారు. अब तो इन फिल्मों में ये सब होना बंद कर देना चाहिए यार, इसको बैन लगा दो एक बार. Which is very vulgar and for commercial success you do. So how do you deal with something like that, or are you blissfully unaware? ఇప్పుడు కూడా జనాలకు కావాల్సింది ఇది అనుకుంటా ఉంటే డెఫినెట్ గా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిందే. అండ్ ఆ బ్యాక్ క్లాష్ కి సినిమా రిలీజ్ అయిన థర్డ్ డేనే బుచ్చిబాబు గారు అపాలజీ ట్వీట్ చేసి ఉన్నారు. అండ్ రైటింగ్ గురించి కొంచెం పక్కన పెడితే జాన్వీస్ POV ఏంటో ఆమె ఫిల్మ్ కి ముందు ఇచ్చిన పోడ్కాస్ట్ లో చెప్పింది. I did a song called Bhigi Sari where I'm in a wet sari and I'm dancing pretty sensually. I think if someone looked at that and said I'm not attracted to this chick, I would feel maybe offended. There are angles and there are ways in which it is captured without my knowledge or consent. Even on movie sets, if a DOP puts a camera in some place that I'm not okay with, I should be able to say nahi chalega, mujhe nahi chahiye. అండ్ ఫైనల్ గా కొంతమంది సెలబ్రిటీస్ మొత్తం తప్పంతా హీరోయిన్ది కాదు ఫిల్మ్ మేకర్ది అని వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకున్నారు. ఇంకొంతమంది తప్పంతా జాన్వీ కపూర్ది అని షేర్ చేసుకున్నారు. కానీ ఫైనల్ గా నెక్స్ట్ టైం పాన్ ఇండియా అని చెప్పి రిలీజ్ చేయబోయే సినిమాల్లో అన్నెసరీ సీన్లు రాద్దాం అనుకునే రైటర్స్ కి మాత్రం ఒక రియాలిటీ చెక్ పడింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ కాంట్రవర్సీల్లో ఏది ఈజీగా అవాయిడ్ చేసిండొచ్చో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.